కృష్ణా జిల్లా విసన్నపేటలో జనసేన సిపిఐ సిపిఎం బీఎస్పీ బలపరిచిన తిరువూరు అభ్యర్థి నంబూరు శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ గాజు గ్లాసు ఏనుగు గుర్తుకు ఓటేయాలని బ్యాలెట్ నమూనా చూపించి ప్రచారం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే మాయావతి ప్రధాని కావాలని, పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అన్నారు శ్రీనివాసరావు. జనసేన వామపక్షాలు బలపరిచినటువంటి అభ్యర్థిగా ఈ రోజున విసన్నపేట ఈ కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది. కాలనీలో పెద్దలు ఆశీర్వదిస్తున్నారు, మార్పు కోరుకుంటున్నారు. ఒకటే చెబుతున్నారు, మన మధ్య పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు కోట్లాది రూపాయలు విరజిమ్ముతున్నారు. వారికి అంత అక్రమ సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాకు అర్థం కావట్లేదయ్యా. డబ్బు ఇస్తున్నామంటే ఆశే గాని వాళ్ళు చేసిన అక్రమాలు ఈ విధంగా ప్రజలకు కనపడతా ఉన్నాయి. స్వచ్ఛందంగా ప్రజల సేవ కోసం శాశ్వత ప్రాతిపదికన ఈ విధమైనటువంటి ఇళ్లు లేకోకుండా కేంద్ర నుంచి వచ్చినటువంటి లక్షలాది గృహాలు ఎవరికి ఇచ్చారో అర్థం కావట్లేదు. ఇంటికి లోన్ ఇచ్చారా? పింఛన్ వస్తుందా మీకు? పింఛన్ రాట్లా. ఓ, మంచినీళ్ళు వస్తున్నాయా? తెచ్చుకుంటున్నారు. ఎంత దూరం ఇక్కడ నుండి? ఎస్సీ మాదిగలకు సంబంధించి ఎల్లంటి ముసలాళ్ళకి పెన్షన్ రానటువంటి వాళ్ళు 700 మంది ఉన్నారు. 7,000 మంది ఇళ్ల స్థలాలకు నేనే అప్లై చేస్తున్నాను. ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఆన్లైన్ నేను తీసుకెళ్లి చేపించినవి కూడా వాళ్ళు వీలు లేదని చెప్పేసి టీడీపీ నాయకత్వం ఎక్కడికెక్కడికి పేపర్లు తీసుకుని ఇళ్లలో పెట్టుకోవడం జరుగుతుంది. For more updates, please subscribe 99 TV Telugu.